హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అంటరానితనం అనే కథను వినేద్దామండి. శివానందుడు పరమశివభక్తుడు, పూజారి కూడా. అతని శివభక్తి గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తెలియని వారు లేరు. అతని చేత పూజలు చేయిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని, దేవుడు అతని ప్రార్థన వింటాడని, అతను అన్నమాట తప్పక జరిగి తీరుతుందని, అతడిని తాకితే ఎంతటి పాపాత్ములకైనా పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది అని ప్రజల నమ్మకం. నమ్మకం మాత్రమే కాదు, చాలా మంది విషయంలో రుజువైంది కూడా. కాని శివానందుడు ఎప్పుడూ ఇంతటి శివభక్తుడైన నాకు దేవుడు ఇంకా మోక్షం ఎందుకు ప్రసాదించలేదు అని బాధపడుతూ ఉండేవాడు. అంతేకాదు, శివుని ముందు కూర్చొని ప్రార్థించేవాడు. ఒకరోజు శివానందుడు శివునికి అర్చన చేయాలని శివాలయం వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక కురూపి వచ్చాడు. శివానందుడు ఆలయం ముందు నిలబడి నీకేం కావాలి అని అడిగాడు. ఆ కురూపి రెండు చేతులు జోడించి, స్వామి, నా పేరు శివయ్య. నేను చేసిన పాపాల ఫలితంగా ఈ వికృత రూపం నాకు వచ్చింది. నాకు ఈ వికృత రూపం పోవాలంటే నిత్యం శివనామ స్మరణ చేస్తూ శివ పూజలో నిమగ్నమై ఉండే తమరిని ఒక్కసారి కౌగిలించుకుంటే పోతుంది అని ఓ మహర్షి చెప్పాడు. మీరు అనుమతిస్తే నేను ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకుంటాను అన్నాడు వినయంగా. ఏమిటి, నిత్యం శివపూజలో నిమగ్నమై ఉండే నేను నీలాంటి కురూపిని కౌగిలించుకోవాలా? అసలు నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని గట్టిగా అరచి ఆలయంలోకి శివానందుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శివానందుడి కలలో శివుడు కనపడి, శివానంద, నీవు ఎల్లప్పుడూ నీకు మోక్షం ప్రసాదించలేదని బాధపడుతూ నన్ను ప్రార్థిస్తున్నావు కదా, నీకు మోక్షం ఎందుకు ప్రసాదించలేదో తెలుసా? నీలో అంటరానితనం అనే భావన చోటు చేసుకుంది. తక్కువవారు ఎక్కువవారు అనే అహంభావం నీలో ఉంది. అందుకే నీకు మోక్షం ప్రసాదించలేదు. ఈ రోజు ఉదయం నీ దగ్గరకు కురూపి వేషంలో వచ్చింది నేనే. నీకు విషయం తెలియజేయాలని అలా వచ్చాను. అన్ని వ్యామోహాలను త్రుజించిన వారే మోక్షాన్ని పొందగలరు. ఇప్పటికైనా తెలిసిందా అని శివుడు అదృశ్యమయ్యాడు. నిద్ర నుండి లేచిన శివానందుడు తాను చేసిన పనికి బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు నుండి గ్రామ ప్రజలందరినీ ఏ భేదం లేకుండా చూస్తూ కొన్ని రోజులకు మోక్షం పొందాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.